పార్టీ యొక్క ప్రప్రథమ అధినేత ప్రధాన సూత్రధారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటించినటువంటి మేజర్ చంద్రకాంత్ సినిమాలోని పాట ఏంటది? జాలాది వారు రచించినటువంటి పుణ్యభూమి నా దేశం నమో నమామి అన్న ఆ పాటకి మన శాసన సభ్యులు తమదైన రీతిలో అద్భుతమైనటువంటి నటనతో ఈ సాంస్కృతిక శోభను మరింత పెంచేందుకు వేదిక మీదకు విచ్చేస్తున్నారు. తరాలు మారిన ఆ పాటలోని గర్వం మారదు. పండిత పామర వృద్ధ బాల తారతమ్యం లేకుండా తనువులోని అణువణువును రోమాంచితం చేసి దేశభక్తి గీతం పుణ్యభూమి నా దేశం నమో నమామి అనే గీతంతో అద్భుతమైన వైభవపేతమైన ప్రదర్శన గావించబోతున్నారు శాసన సభ్యులు. జాలాది వారి అద్భుత రచన ఆ గీతం మన ముందుకు విచ్చేస్తున్నారు శాసన సభ్యులు తమదైన నటనతో. కూర్చున్న అందరూ కూడా మీ యొక్క కరతాళ ధ్వనులతో మీ యొక్క చప్పట్లతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క అద్భుతమైన పాట తరాలు మారిన పెద్దలకి తెలుసు, పిన్నలకి తెలుసు, ప్రతి తరానికి తెలిసినటువంటి పాట. రానున్న తరం వారి కూడా ఎంతో అద్భుతంగా ఏకకంఠంతో గానం చేసేటువంటి ఆ గీతం మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని గీతం. తరాలు మారే కొద్దీ, పిల్లల జనరేషన్స్ మారే కొద్దీ స్వాతంత్ర సమర యోధులు ఎవరు అంటేనే చెప్పలేని పరిస్థితుల్లో అసలు ఒక వ్యక్తి ఇలా ఉంటారు, లేదా శ్రీరాముడు ఇలా ఉంటారు, శ్రీకృష్ణుడు ఇలా ఉంటారు, లేదా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎలా ఉంటారు, కట్టబ్రహ్మన్ ఎలా ఉంటారు, విశ్వామిత్రుడు ఎలా ఉంటారు, వాల్మీకి ఇలా ఉంటారు, బ్రహ్మ ఇలా ఉంటారు అని ప్రతి ఒక్కరికి చూపించినటువంటి ఆయన రూపాన్ని చూస్తేనే ఓకే శ్రీరామచంద్రమూర్తి ఇలా ఉంటారన్నమాట, ఓకే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా ఉంటారన్నమాట, ఓకే వాల్మీకి మహర్షి ఇలా ఉంటారన్నమాట అని ఏ ఒక్కరికి వాళ్ళ యొక్క ముఖాలు తెలియదు. గాని దైవములైన పౌరోహితులైన గొప్ప గొప్ప ఋషులైన ఎవరి పేరు చెప్పినా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే ఏకైక ముఖం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్నగారు ఎన్టీ రామారావు గారి యొక్క ముఖము మాత్రమే కనపడుతుంది. ఆయన్ని చూస్తే శ్రీరాముడిని చూసినట్టే, ఆయన్ని చూస్తే శ్రీకృష్ణ పరమాత్ముడిని చూసినట్టే, ఆయన్ని చూస్తే బాలులేని వృద్ధులేని పండిత పామర తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను అన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతో మాన శక్తులు చురకత్తులు చడిపిస్తే మాన కలుపుతుంటే
వీరుడు సార్వభౌముడు అడుగో హరిభయంకరుడు ఖడ్గ బ్రహ్మణ అతి వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అడుగో హరిభయంకరుడు ఖడ్గ బ్రహ్మణ అతి వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన చెంచుకు ఖడ్గాలు రచిస్తూ నలుకొచ్చావా నీరు పెట్టావా కొట్టుకొచ్చావా కుప్పలుచ్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముచ్చు పెట్టుకుని తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా అని పెడపడ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఊరి కొయ్యల ముగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్యభూమి నాదేశం సదా స్మరామి నన్ను అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి ఎవడు రారా భరత జాతిని కత్వమడిగిన తుచ్చుడు ఎవడా పొదరు పట్టిన తెల్లదొరగా చెప్పడు బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నుడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా అడుగు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల దండ్ర గొడ్డని పన్ను గడపది చూడరా అల్లామన్నెందర అల్లూరిని చుట్టుముట్టి మంది మార్బలమెత్తి మరపి రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం అజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ అఖండ భరత జాతి కన్న మరో శివాజీ సాయుధ సంగ్రామమే న్యాయమని స్వతంత్ర భారతావని మన స్వర్గమని ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జైతుందని అడిగాడు గగసి కనుమరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల కన్నది ఈ దేశం చరితార్థుల కన్నది నా భారతదేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి ఒకసారి పెద్దలందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం. అయ్యన్న పాత్రుడు గారికి అందరికీ నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి
పాట అజరామరం. నమస్తే, వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. 0 నుండి 42 నటులు, సినిమా నటులు చేయటం వేరు. ఎమ్మెల్యేలుగా ఎంతో కష్టమైనటువంటి పనిలో ఉండి రిహార్సల్స్ కూడా రాని వాళ్ళు ఇలా చేశారంటే రిహార్సల్ టైం ఇవ్వలేదు సార్ మాకు. తమరు ముందే ఉన్నారు. రాత్రికి రాత్రే మా చీఫ్ విప్ గారు ఈ పాట పెట్టాల్సిందేనంటే అప్పటికప్పుడు వర్ల కుమార్ రాజా, ఛత్రపతి శివాజీ మీరు అభివాదం చేయండి సార్. సునీల్ గారు, సుభాష్ చంద్రబోస్, మరి మంత్రి గారు కందుల దుర్గేష్ గారు ఇంతకుముందు వచ్చారు. ఇప్పుడు వీరపాండ్య కట్టబొమ్మన, మంత్రి సుభాష్ గారు, నందమూరి తారక రామారావు గారు, సిపి శ్రీ జీవి ఆంజనేయులు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఎవరు కళ్ళు ఇది తీసేసే. ఒక చక్కటి పాటకి అద్భుతమైనటువంటి నటన చాతుర్యాన్ని చూపించారు మన మంత్రివర్యులు, అలాగే శాసనసభ్యులు. ఒక్కసారి అభినందనలు. తర్వాత మన ముందుకి విచ్చేయనున్నారు శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ గారు. ఒకప్పటి కవి, రచయిత, బాల కిరణాలు పుస్తక రచయిత. మీరు ఏ సోషల్ మీడియాలో చూసినా, ఫేస్బుక్ లో చూసినా, ఇన్స్టాగ్రామ్ లో చూసినా, ట్విట్టర్ లో చూసినా సింగర్ సునీతను డామినేట్ చేసేసిన ఎమ్మెల్యే, పాటతో అదరగొట్టిన ఎమ్మెల్యే, అసలు ఆయన పాట వింటే ఎవరైనా అబ్బా అనాల్సిన ఎమ్మెల్యే అనే తమ్నైల్స్ అన్న శీర్షికతో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు మన కళ్ళ ముందే ఉన్నారు, సుందరపు విజయ్ కుమార్ గారు. సో ఇప్పుడు ఆయన ఒక అద్భుతమైన పాటతో పశువులు వేత్తి శిశురు వేత్తి వేత్తి గానరసం పనిహి అన్నారు పెద్దలు. అంటే పశువులనైనా శిశువులనైనా కదిలించగలిగేది పాట మాత్రమే. శాసనసభ్యులుగా మాత్రమే కాకుండా అద్భుతమైన సంగీత కళాకారుడుగా ఆయన పాట పాడడానికి ముందుకు రావడం ఎంతో సంతోషం. విజయ్ కుమార్ గారి గాత్రం ఇప్పుడు మనందరినీ కరిగిస్తుంది, ఆనంద డోలికలో తెలియాడిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. పాడవలసిందిగా సమయంగా కోరుతున్నాం. ఓకే. టీడీపీ నియోజకవర్గం ఓకే, స్టార్ట్ చేద్దాం. ప్రియ కమలం విరిసినది కన్నుల కొలని కిరణం విరిసినది ఊహల జగతిని కిరణం విరిసినది అమృత
వేషం కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదని వరం కలిత ప్రియ కమలం విరిసినది ప్రణయం నీవానంగి కలిపే బంధం నింద చాప పాదావన సేవ ఉడివేసే పరువం కలల విరులవనం మన హృదయం వలచిన ఆమని కోరిని నీరగ చేరిన తరుణం కోటి తలపుల చిగురులు పొడిగెను తేటి స్వరముల మధువులు చిలిగెను తీపి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసుల పునికిన మిలమిల పాడుతున్నది ఎదమురడి రాగ చెరి కరగిల ముదులవడి తూగుతున్నది మరులవని లేత విరికుల కుల నటనగని తేల మధుమాసముల పూల దరహాసములు మనసులు మురిసెను విరిసినది కన్నుల కొలని ఉదయయతి కిరణం మెరిసినది శ్వాసే రూపం చూసే చూపే నీ పూజా కుసుమం మనసు విభగిరిగా మారినది మనసు విభగిరిగా మారినది కలసిన మమతల స్వరగతి పశుపతి పదగతి కాగా మలుపులు చెరువున గమనము వీణ పలికిన చిలిపిలి గమకము కాలి భూవన పిలిచెరు కాలము పూల భవనము వేసరు తాళము ఏయమైనది తొలి ప్రాయం ఆయనని మారని మహాకావ్యం స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురగం కోరికల పార కలిసిన వరి 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 విడి నిరరవి కిరణం మెరిసినది ఊహల జగతిన విరిసినది ఏ ముందు అడగలది మాకు ఇప్పుడు అడిగితే కాదు కొంచెం జయబాలయ్య గారు పాట పాడాలంటే జాగ్రత్త పాడాలి రుద్రవీణ చిత్రంలో అద్భుత గీతంతో మనల్ని అందరినీ అలరించారు. సుందరపు విజయ్ కుమార్ గారు తనదైనటువంటి గానం అద్భుతం, అమోఘం. మరొకసారి అని మనమందరం మరోసారి పాడుతామేమో. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులు అందించవలసిందిగా కోరుతున్నాం. ఉట్టి పడాలి అంటే నేతన్న దగ్గరికి వెళ్ళి నేసేటువంటి ఆ చేనేతను చూస్తే తెలుస్తుంది. ఒక చీర నెయ్యాలి అంటే ఎంత సమయం పడుతుందో నేత కార్మికుడి వెంట ఉంటే తెలుస్తుంది.
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు నేత కార్మికుల యొక్క కష్టాన్ని గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ అందరూ నేత వస్త్రాలనే ధరించాలి అనేటువంటి ఒక తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది, మనందరికీ తెలుసు. సో సార్, ఇందులో భాగంగా మన మంత్రి మండలిలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం అందరూ కలిసి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని ఈవేళ కార్యక్రమానికి చేనేత వస్త్రాలే కట్టుకొని వచ్చారు సార్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వేదిక మీదకి వచ్చి ఆ చేనేత వస్త్ర ప్రదర్శన, ఇట్ ఈస్ లైక్ ఎ హ్యాండ్లూమ్ సారీ వాక్. సో లేడీస్ అండ్ జెంట్మెన్, put your hands together and welcome ఎలిగెన్స్ లో the elegance through saree. దాన్ని ద్విగుణీకృతం చేసేటువంటి హ్యాండ్లూమ్ శారీస్ తో మన ముందుకు విచ్చేస్తున్నారు గౌరవ మంత్రి వర్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, శాసన సభ్యులు. ఒక్కసారి గట్టిగా కర్తాళ ధ్వనులు అందించవలసిందిగా కోరుతున్నాం. అసలు ఇప్పుడు అందరికీ తెలుస్తుంది చేనేత కార్మికులు ఎంత అద్భుతంగా చీరలు నేస్తారని చెప్పి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి చేనేత కార్మికుల యొక్క జీవనోపాధిని పెంచి వారి జీవ వైవిధ్యాన్ని పరిఢవిల్లింపజేసే దిశగా ఈరోజు మన శాసన సభ్యులందరూ, శాసన మండలి సభ్యులందరూ, మంత్రివర్గంలో ఉన్న ప్రతి మహిళామూర్తి కట్టుకున్న ప్రతి చీర కూడా చేనేత కార్మికుడు చేతులారనేసింది. అమ్మ ఒకసారి మీరందరూ ఒక్కడుగు ముందుకు వచ్చేస్తా. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ సారీ వాక్. హుందాతనం ఎంత అద్భుతంగా ఉట్టిపడుతోందో ప్రతి ఒక్కరి కట్టుకున్నటువంటి ఆ చీరలోని ఆ అద్భుతం చూస్తే తెలుస్తోంది. మనమందరం నేతల్లో నేసినటువంటి వస్త్రాలను ధరిద్దాం. దానికి నిదర్శనం, ప్రతిరూపం మన మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు. అమ్మ మీరు ఏదైనా మ్యూజిక్ పెడితే ఒక్కొక్కళ్ళు అలా మిల్లు కింద సీఎం గారికి కనపడతారు. మ్యూజిక్ ప్లీజ్. ఇక్కడ నిలబడతారమ్మా. ఎనీ మ్యూజిక్ ప్లీజ్. మ్యూజిక్ ప్లీజ్. నేతన్నను ప్రోత్సహిద్దాం, నేత కార్మికుడిని గౌరవిద్దాం, నేత వస్త్రాలను ధరిద్దాం. దానికి నిదర్శనం పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు నేత వస్త్రాలను ధరించి ఈనాటి ప్రత్యేక కార్యక్రమంలో ఎంతో హూందాతనంగా తరలి పెడుతూ ఉన్నారు. మనం కూడా నేత వస్త్రాలను ధరించి నేత కార్మికుడిని ప్రోత్సహిద్దాం. This is a beautiful handloom sari walk by all the ministers, MPs, MLAs and MLCs of Andhra Pradesh. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి ఇలా ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి వైభవంతో నేతన్నలు నేరుస్తున్నటువంటి ఆ చీరల సోయగాలను మనమంతా మన మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు కట్టుకుని వారు ఇప్పుడే ఆ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేశారు. సో వీళ్ళందరూ చేనేత వస్త్రాలు ధరించారంటే దానికి గల కారణం మన కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులను ప్రోత్సహించడం. అందును బట్టి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కన్సర్న్ శాఖ అమాత్యవరులు సవితమ్మ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్, సవితమ్మ ఆధ్వర్యంలోనే జరిగింది. సవితమ్మ గారికి చీరలు మాత్రం పెళ్లి కొడుకు నేనే, కానీ వేసుకున్న బట్టలు నాయి కాదు అన్నట్టు చీరలు వేయించింది ఆవిడే, కానీ చీరలు మాత్రం మాయి. గౌరవ మంత్రి వర్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
తదుపరి శాసనసభ్యులు సునీల్ గారు విచ్చేసి ఒక దేశభక్తి గీతం పాడుదమా స్వేచ్ఛా గీతంతో మన ముందుకు విచ్చేస్తున్నారు. శ్రీ పాసిం సునీల్ కుమార్ గారు ఒక అద్భుతమైన పాట పాడతారు. ఓకే. పాడుదమా స్వేచ్ఛా గీతం జాతి పతాకం పాడుదమా స్వేచ్ఛా గీతం యుగమా జాతి పతాకం దిగంతాల దిగదించి విశ్వవిఖ్యాతి ఉండగా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛా గీతం జగలియుగమా జాతి పతాకం వాళ్ళ బాగు దురంతపురెత్తుటిదారలనొత్తుకొని ఉరి కొయ్యల చెరసాల గోడలు దారుణాలు తలకెత్తుకొని పాడిన కాలం పోరాడిన కాలం మరి ఒక పరి తలుచుకొని మృతవీరులనెదకొని తలుచుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం జగలియుగమా జాతి పతాకం వందే మాతరను దించిన వీరుల శౌర్యం తలచుకొని స్వాతంత్రమే నా జన్మ హక్కని గర్జించిన గళమందుకొని పోరాట ఫలం స్వాతంత్ర ఫలం కలకాలం కాపాడుకొని కడుగర్వంగా తలదించుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం జాతి పతాకం గుండెల మంటై నిలిచిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని గుండెకెదురుగా గుండె నిలిపిన తెలుగు సింగముల తెగువకని చీకటి గుండెల బాకై మెరసినవో పరిమేళను గుర్తుంచుకొని మన తెలుగు దేశమును నింపుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం జగలియుగమా మనమున జాగృతి నింపిన జెండాగాథలు చెప్పుకొని పాడుకొని జగగీతంబులు పాడుకొని పావన చరితం పరిమళ భరితం అఖండ భారత ఖండమని ఇది అక్షయామృత భాండమని పాడుదమా జగలియుగమా జాతి పతాకం. సునీల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. చక్కటి దేశభక్తి గీతాన్ని ఆలపించారు. మనందరికీ తెలుసు తెలుగు దేలయన్న దేశంబు తెలుగు నేను తెలుగు వల్లభుండ తెలుగు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలకు తెలుగు లెస్స అనగానే మనందరికీ గుర్తుకొచ్చేస్తారు శ్రీకృష్ణదేవరాయల వారు. మరి శ్రీకృష్ణదేవరాయల వారు ఎన్ని పద్యాలను రాశారు, మన తెలుగు భాష వైభవాన్ని ఎన్ని రకాలుగా కీర్తించారు. వారి ఏకపాత్రాభినయాన్ని మనమంతా వీక్షించాం. శ్రీ చదులవాడ అరవింద బాబు గారిని మీ అందరి కర్తవ్యాల మధ్య వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సాంస్కృతిక చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయుడి యొక్క ఏకపాత్రాభినయం. హలో, థ్యాంక్ యూ.
అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ మా హృదయాలలో చిరంజీవి వైరావయ. విజయనగర సామ్రాజ్య పౌరులందరికీ, తెలుగు జాతి సోదర సోదరీమణులందరికీ వందనం, అభివందనం. అదేవిధముగా ఆ విరూపాక్ష స్వామి వారి ఆశీస్సులతోటి విజయనగర సామ్రాజ్యాన్ని దశ దిశలు వ్యాపించిన ఘనత మాకు దక్కడం చాలా గర్వకారణం. అప్పాజీ ప్రణామములు. జగన్ వల్లే రాష్ట్రం దివాలా తీసిందని అందరికీ తెలుగు జాతన్న ఈ రాయల వారికి ఎంతో ఇష్టం. అందుకనే ఆముక్త మాల్యద కావ్యాన్ని నేను తెలుగులో రచించింది. ఒకనాడు మా దేవి మీరెందుకు ఆముక్త మాల్యద కావ్యాన్ని తెలుగులో రచించరని అడగగా, నేను ఒకరోజు శ్రీకాకుళం నందు ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం నందు బస చేసినప్పుడు ఆంధ్ర మహావిష్ణువు నా కలలో కనిపించి ఆముక్త మాల్య కావ్యాన్ని మీరు తెలుగులోనే రచించమని చెప్పడం జరిగింది. అందుకే తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ ఎల్ల నృపులు కొలువంగ తెలియదే బాసాడి దేశ చాలా సంతోషంగా ఉంది అని చెప్పి తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. నాటి రాయల పేరు నేటికి తలపోయు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరోసారి తన ప్రత్యేకత మా భువన విజయంలో అష్టదిగ్గజాలను పోషిస్తూ ఉన్నాను. అదేవిధముగా అల్లసాని పెద్దన వారికి గంట పెండేరం దొరికి వారి పల్లకిని నేనే భుజాన్ని మోస్తుని. అదేవిధముగా తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశలు వ్యాపించిన మన నందమూరి తారక రామారావు గారు మాతోనే ఎప్పుడు తెలుగులో సంభాషించెదరు. అదేవిధముగా మా శ్రీకృష్ణ దేవరాయల యొక్క పాత్ర వేసి నన్ను మెప్పించిన వారికి మా ధన్యవాదాలు. ప్రపంచ విఖ్యాత నటసార్వభౌమ అన్న ఎన్టీ రామారావు గారి తనయుడు నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ బిరుదాంకుతుడు వారును మా వద్దకు ఆదిత్య 369లో టైం మిషన్ లో కాలచక్రంలో మా వద్దకు రావడం జరిగింది. వారును మా పాత్ర పోషించి ఆ చిరంజీవికి మా ఆశీస్సులు. అదేవిధముగా మా సీమ రాయలసీమ, మా రాయలసీమ ముద్దు బిడ్డ తెలుగు రాజ్యాధినేత నేత నారా చంద్రబాబు నాయుడు గారు కవులను, గాయకులను, అదేవిధముగా తెలుగు జాతిని, తెలుగు భాషను కాపాడుతున్న అటువంటి గొప్ప మనిషిని వారి గురించి విని ఉన్నాం. అదేవిధంగా మాలాగనే రాయల వారు 6,000 చెరువులను కోసం త్రవించినాము.
అదే విధముగా మనకు తెలుగుదేశం అధినేత నదులు అనుసంధానం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందిన ఆ యొక్క గొప్ప వ్యక్తిని మాకు చూడాలని ఉంది. మా ఎదురుగే ఉన్నారు. అదే విధముగా అహో కృష్ణరాయ వారికి జయ హో, కృష్ణరాయల వారికి జయ హో. బాపట్ల ఎమ్మెల్యేని 10 మంది జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. కానీ శ్రీకృష్ణదేవరాయల వారి దగ్గరికి ఎన్టీఆర్ రామారావు గారు వెళ్ళిపోయారు, బాలయ్యబాబు గారు వెళ్ళిపోయారు. అన్నిటికన్నా మించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదిత్య 369 టైం మిషన్ ద్వారా వెళ్ళారంట. అద్భుతంగా అందరినీ అలరింపజేసిన శాసనసభ్యుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కసారి ఆ కాలం వారందరి దగ్గరికి వెళ్ళారు. మొత్తానికి శ్రీకృష్ణదేవరాయల పాత్రలో అభినయించారు శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు గారు. ప్రజలందరికీ అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్న వారందరి యొక్క సమస్యలను కనుక్కుంటూ ఎప్పటికప్పుడు సత్వర పరిష్కారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ చేరువయ్యేలా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూచనల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం మనందరికీ తెలుసు. ये वीडियो पर्सनल यूज के लिए है. వెనక్కి కనపడదు, వెనక్కి కనపడదు. ఎవరొచ్చారు చూడు. బీజేపీ నాయకుడు సార్ విష్ణుమూర్తి నాయుడు గారు వచ్చారు సార్. తీసుకొస్తాం. ఏంటి రాజు గారు, ఏంటి విశేషాలు? ఏదో చెప్పడానికి బాగానే చెప్తున్నారు కానీ చూపించేటప్పుడు మాత్రం తేడా చేస్తున్నారు సార్ మీరు. నేనా? కూటమి ధర్మాన్ని పాటించట్లేదు మీరు. ఏంటి రాజు గారు ఇంత మాట అంటారు? కూటమి ధర్మాన్ని మేము బ్రహ్మాండంగా పాటిస్తాం. అసలు విషయం ఏమైందో చెప్పండి. ఏం చెప్తాం చెప్పమంటారా? చెప్పండి. మనసులో మాట చెప్పొచ్చా లేదా? బ్రహ్మాండంగా చెప్పండి రాజు గారు. మీరు అధికారం ఉంది, టీవీలు మీ కంట్రోల్లో ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సన్నంగా చూపిస్తున్నారు. అయితే అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా సన్నంగా చూపిస్తున్నారు. ఆయన సన్నగానే ఉన్నాడు. లోకేష్ బాబు గారిని కూడా సన్నంగా చూపిస్తున్నారు. అవును, ఈ మధ్య ఆయన మరీ స్మార్ట్ అయిపోయారు లోకేష్ గారు. ఆఖరికి అచ్చెన్నాయుడు గారిని కూడా సన్నంగా చూపిస్తున్నారు. ఈ మధ్య అచ్చెన్నాయుడు గారు కూడా స్లిమ్ అయ్యారుగా. అయితే ఏంది రాజు గారు? అట్లా కాదు సార్, మా జిల్లాలో గణబాబు గారిని సన్నంగా చూపిస్తున్నారు, పల్లా శ్రీనివాసుని సన్నంగా చూపిస్తున్నారు. అయితే ఏంటి రాజు గారు? నేను 6 ప్యాక్ బాడీ ఉండి స్లిమ్ గా ఉంటే నన్నేమో లావుగా చూపిస్తారా? అదా రాజు గారు, వాళ్ళు సన్నగా స్లిమ్ గా ఉన్నారు కాబట్టి సన్నగా చూపిస్తున్నాం. మరి మీరేమో అలా లేరు కదా. 6 ప్యాక్ బాడీ అండి. ఏంటి ఇది 6 ప్యాక్ బాడీయా? ఏది ఇటు తిరుగు. ఇది 6 ప్యాక్ బాడీ అంటండి. ఎవరు నమ్ముతారండి? ఇంతకీ ఆ 6 ప్యాక్ బాడీ ఎప్పుడు అండి? మరి ఆ చికెన్లు మటన్లు రాజులు కదా తమరు, అన్ని వేసేటప్పటికి టైం రాజు గారు. నాకు ఇప్పుడు ఏం మిగిలిన సీఎం గారి లాగా, పవన్ కళ్యాణ్ గారి లాగా, లోకేష్ బాబు గారి లాగా చూపించాలా? చూపించండి.
అబ్బో ఏ ఉంది కదా, ఎలా చూపించాలి రాజు గారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా మీ చేతుల్లో ఉన్నాయి. ఏమయ్య వెంకటేశ్వరరావు, సార్, సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టమంటున్నారా? సీఎం గారు చెప్పారు కదా సార్. అయ్యా అది ఇందుకు కాదయ్యా చెప్పింది. ఇదిగో రాజుగారు, ఇది కష్టం కానీ నేను చిన్న సలహా ఇస్తాను. ఏమనుకోరుగా? సార్ మీ చేతుల్లో ఉంది. కూటమి ఒక చిన్న సలహా ఇస్తాను రాజుగారు, చిన్న సలహా ఇస్తాను, మాట్లాడతారా? చెప్పండి. వినండి, వాళ్ళంతా చంద్రబాబు గారు, ఏది పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళంతా డైట్ అయ్యా, డైట్ ఫాలో అవుతున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. నా మాటను 6 నెలలు నువ్వు కూడా చెయ్యి. ఇదంతా 3 నెలలు చేశానండి. 6 నెలలు చేయి. 3 నెలలు చేస్తే 3 గ్రాములు తగ్గాను. అబ్బో, డైట్. 3 నెలలకి 3 గ్రాములు తగ్గాడా రాజుగారు? చెప్పండి. ఇంకొంచెం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని బాగా కసరత్తు చేయండి. 6 నెలల్లో మీరు స్లిమ్ అయిపోతారు. కొంచెం గట్టిగా డైట్ చేయండి రాజుగారు. డైట్ ఎక్సర్సైజ్ అంటే ఏఏలో తగ్గించి చూపించరా? అది అవ్వదు రాజుగారు, నా మాట వినండి. ఇదిగో మీకు మాయ మాటలు చెప్పడం, కూటమి ధర్మం పాటిస్తా, మీకు మాయ మాటలు నేను చెప్పలేను. ఏ ద్వారా అవ్వదు. దయచేసి 6 నెలలు కష్టపడితే మీరు అన్నట్టు 6 ప్యాక్ అవ్వచ్చు. 6 months టైం. ఆ, తర్వాత మీరు స్లిమ్ గా చూపించాలి దాన్ని. మీరు స్లిమ్ అయితే స్లిమ్ గా చూపిస్తారు రాజుగారు. స్లిమ్ అయితే మీరు చూపించేదే ఉందండి. స్లిమ్ అయితే ఏం చూపిస్తారట? ఇంతకీ రాజుగారు ఆ స్లిమ్ గా ఎవరు కనపడాలనుకుంటున్నారు? అవన్నీ మీకు చెప్తారండి. అంతేనంటారా? సరే రాజుగారు, 6 నెలలు కొంచెం కష్టపడండి. ఈసారి స్లిమ్ గా ఉండాలా? బ్రహ్మాండంగా తయారై వస్తాను. 6 months 6 ప్యాక్ 6 months 6 pack లో వస్తాను. 6 ప్యాక్. అవును. అలాగే రాజుగారు. ఎమ్మెల్యే గారు ఈయన ఎవరో రామాపురం నుంచి వచ్చారంటే మీకోసం వస్తున్నాను సార్. శివయ్య అంట సార్ మీకోసం. సార్ సార్ శివయ్య సార్, మన కార్యకర్త సార్. ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం. రా శివయ్య రా. సార్ రమ్మన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తల, దేశ పౌరులారా, నందమూరి ఆశయ రథ ఏంటి శివయ్య, బాగున్నావా? చంద్రబాబు స్వర్ణాకృతి నిర్మాతలు మీరే. యువగలం గర్జించే శివయ్య. యువగలం భీమ్లా నాయక్. అన్నా ఎలా ఉన్నా ఎమ్మెల్యే గారు? శివయ్య, బాగున్నావా? ఏం తమ్ముడు, బాగున్నావా? బాగున్నానా? ఏంటి విషయం? నిన్ను చూస్తే కడుపు నిండిపోయింది. నీ ఇంటి ముందు ఎప్పుడు వచ్చినా పసుపు జెండా, నీ మెడలో పసుపు కండవా చూడాలన్నా చూసిన మరుక్షణం రక్తం ఉప్పెంగుతుంది. కోసి చూడన్నా, ఎరుపు రక్తం కాదు పసుపు రక్తం అన్నా. నీ అభిమానం తెలుసుగా తమ్ముడు. అన్నా చాలా ఆనందంగా ఉందన్నా. ప్రజలందరూ ఇంతకీ ఏం పని మీద వచ్చా? చెబుతా నేనన్నా, 20 నెలల పాలన, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కూటమి బాగుందన్నారు, మంచి ప్రభుత్వం అంటున్నారు. కూటమి ధర్మం బాగుంది. ఎందుకు అసలు విషయం చెప్పు తమ్ముడు. శివయ్య చెప్పు, విషయం ఏంటి? అన్నా తిరుపతి వెళ్ళాలా మొక్కుకున్నావా? ఓకే లెటర్లు గిట్టలు కాదన్నా, మొక్కుకున్నా తిరుపతి వెళ్ళటానికి. నువ్వు కూడా రావాలన్నా. నేను రావటం ఏంట్రా? మొన్న మా ఆవిడ మేమందరం 2 సార్లు తిరుపతి పోయి వచ్చాం. దర్శనం చేసుకున్నాం, ప్రసాదం తీసుకొచ్చి అందరూ పెట్టాంరా. ఆ వెళ్ళటం వేరన్నా. ఆ రోజు పరిస్థితులు ఒక్కసారి చూడన్నా. ఏంటి అసలు నీ మొక్కేంట్రా? చెప్పేది నాన్న, ఆ రోజు నువ్వు ఊరికి ప్రచారానికి వచ్చావా? మీ ఊరు వచ్చాను. రామాలయం దగ్గర మొక్కుకున్నాం, కూటమి అధికారం రావాలా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయాలా, నువ్వు ఎమ్మెల్యే కావాలా అని కొబ్బరికాయ కొట్టాను. నువ్వు ఎమ్మెల్యే, నువ్వు రావాల్సిందేనన్నా. ఏం ముఖ్యము? ఒక్కేంటంటే నీకు చెప్పులు లేకుండా ఖాళీ నడకన తిరుపతి కొండెక్కిచ్చి నీకు గుండు గీకిచ్చి గుండు కూడా స్వామి వారి దర్శనం చేయటమే నా మొక్కన్నా. నువ్వు రావాలన్నా. అరే మొక్కు నీది, గుండు నాకంటరా? అందులో చెప్పు లేకుండా పాదయాత్ర అంటరా? అరే ఇట్టడి మొక్కులు మొక్కేటప్పుడు కొంచెం ఆలోచించి మొక్కురా. నా ఎమ్మెల్యే అయింది నువ్వే కదన్నా. మొక్కు నాది, మోక్షం ఏం లేదు. నువ్వు కాలినడక మొదలు పెట్టిన మరుక్షణం సరే మేమంతా కారులో అవతల గట్టికి వెళ్ళిపోతాం. కొండ మీద నీ కోసం ఏర్పాట్లన్నీ చేసి మేము కొండ మీద రెడీగా ఉంటాం. నువ్వు కాలినడక నడుచుకుంటూ వచ్చే అక్కడ మేము మొక్కు దించేద్దాం. అంటే నువ్వేమో కారు మీద పోతావు. ఏ మొక్కులురా సార్? వెంకటేశ్వరరావు సార్, ఏంటో ఈ మొక్కలు? సార్ చిన్న రిక్వెస్ట్ సార్, ఏంటి? నేను కూడా శివయ్యతో
అంటే నువ్వు కూడా కారులోనే పోతావా? సార్ వచ్చి అన్నా పర్మిషన్ సార్. అన్నా నీకు ముహూర్తం లెక్క ఉంది, ముహూర్తం వేలు పెట్టి టైం చూసి చెప్పు, మేము వచ్చేస్తాం అందరం కలిసి. టైము డేటు ముహూర్తం చెప్పమంటాం. సరే ముందు పోయిరా ఆలోచిస్తాం. ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం. సార్ ఎంపీపీ గారు కామినేని శ్రీనివాసరావు గారు వచ్చారు. అయ్య గారు ఒకరు సార్, శివయ్య గారు కామినేని శ్రీనివాసరావు గారు వచ్చారు. అయ్య గారు పంపిస్తున్నాను. అయ్య గారు ఓకే సార్. సార్ రండి సార్. ఎంపీపీ గారు సార్, కామినేని గారు సార్. ఏంటి ఎంపీపీ గారు, కామినేని గారు బాగున్నారా? మీ నమస్కారం. రండి. నమస్కారం అన్న. మీ కూర్చోండి అన్న. మీ నమస్కారం. ఎంత సంస్కారం ఉంది. కందిమల్లి వెంకయ్య గారు. వెంకయ్య గారు నమస్కారం. నాకన్నా ఒక ఏడాది పెద్ద. స్వాతంత్రం రాకముందు పుట్టారు. 80 ఏళ్ళు. 40 ఎకరాల భూమి ఉంది. 3 బిల్డింగ్లు ఉన్నాయి. 2 అమ్మాయిలు అమెరికాలో ఉన్నారు. 2 అమ్మాయిలు అమెరికాలో. అడగకూడదు ఏదో అడుగుతున్నాడు. అది కష్టమైనా ఏమైనా సరే చేయలేదు. నా మాట పోకూడదు. నువ్వే చెప్పు. ఏంటండి సమస్య ఏంటి సుబ్బయ్య గారు? మా ఊర్లో గత ప్రభుత్వంలో చాలా మందికి పెన్షన్లు ఇచ్చారయ్యా. వాడికి 70 ఎకరాలు ఉందయ్యా. ఇంకోటి 5-6 మేళ్ళు ఉన్నాయ్యా. అయితే నాకు కూడా పెన్షన్ ఇవ్వమని అడగటం కోసం వచ్చామయ్యా. బుద్ధి లేని ప్రభుత్వంలో 70 ఎకరాలకి ఇచ్చాడు అనుకో. ఈయనకి ఎంత, కామినేని గారు ఎంత ఉంది? పొలం ఎంత ఉంది? 80 ఏళ్ళు 40 ఎకరాల పొలం. 80 ఏళ్ళు 40 ఎకరాల పొలం ఉంది. ప్రెస్టేజ్ బాబా. 40 ఎకరాలు అంటే ఏంటి మీరు అడగడం ధర్మమేనా? అది పిల్లలదయ్యా. పిల్లలేమో అమెరికాలో ఉన్నారు. వాళ్ళు సంపాదించుకోవడం నాకేంటయ్యా? నీ ప్రెస్టేజ్ ఏంటి? నాకు ప్రెస్టేజ్ మా ఊర్లో వాళ్ళందరూ కూడా నాకు లేకపోతే ప్రెస్టేజ్ అయ్యా. ఆడికి 60 ఎకరాలు ఉన్నాడికి వచ్చింది, నీకు రాలేదండి బాగా. ఇంకో నాకు సెల్ ఫోన్ కూడా ఉంది. 1,50,000 కొనుక్కున్నానయ్యా. ఐఫోన్. ఇంతకీ అన్నా కామినేనా వెంకయ్య చూడు, నీకు 40 ఎకరాల పొలం ఉంది. అమెరికాలో నీ పిల్లలు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. నువ్వు పెన్షన్ అడిగితే ఏమైనా ధర్మంగా ఉందా? మా ఊర్లో వాళ్ళు ఊరుకోరయ్యా. సరే నీ గౌరవం పెరగాలంటే నువ్వు పెన్షన్ తీసుకుంటే నీ గౌరవం పెరగదు, నీ గౌరవం తగ్గిపోద్ది. నీ గౌరవం పెరగాలంటే వాళ్ళలాగా 60 ఎకరాల పొలం పెన్షన్ తీసుకోకూడదు. నీ గౌరవం పెరగాలంటే చంద్రబాబు గారు చెప్పినట్టు P4 మార్గదర్శి నువ్వు మార్గదర్శి బాధ్యత తీసుకో. 10 పేద కుటుంబాలని, బంగారు కుటుంబాలను తీసుకో. వాళ్ళ పిల్లల్ని చదివించి వాళ్ళకి అండగా ఉండు. మార్గదర్శిగా ఉంటే నీకు మంచి నంబర్ 1 పేరు వచ్చింది. చంద్రబాబు గారు పిలిచి నీకు బహుమతి కూడా ఇస్తాడు. ఈ మధ్య నేను కూడా విన్నానయ్యా. భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి పిల్లలకి బాగా పాఠాలు నేర్పిస్తామన్నారు. వాళ్ళ ప్రయోజకులు చేస్తామన్నారు. రక్త బ్యాంకు పెట్టి బాగా సేవ చేస్తున్నారు విన్నానయ్యా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య సినిమాల్లో సంపాదించి పెట్టి కొంత సేవ చేస్తున్నారు విన్నానయ్యా. మీరు చెప్పింది చాలా బాగుందయ్యా. చెప్పండి. పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు గారు కూడా P4 పెట్టారు విన్నానయ్యా. కాకపోతే మనసు రాలే ఇద్దామా వద్దామా అని. కానీ మీరు చెప్పాక వెంకయ్య నీ గౌరవం పెరగాల వద్దు? పెరగాలయ్యా. నీ గౌరవం అంత ఎత్తున పెరగాలంటే నువ్వు మార్గదర్శి 10 బంగారు పేద కుటుంబాలను బాగు చేయి. నీ జీవితం ధన్యమైపోతే చంద్రబాబు గారు పిలిచి నీకు బహుమతి ఇస్తాడా? ఆయన ఆదర్శంగా తీసుకుని నేను నా భూమిలో కొంత పేదవాళ్ళకి ఇస్తా, మా పిల్లలకు కూడా చెప్పి స్టార్ హీరో విజయ్ యాంటనీ కూతురు వృత్తి